For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అక్షయ తృతీయ అనేది ఏంటంటే అసలు నిజానికి ఏంటంటే హిందూ ధర్మంలో అక్షయ తృతీయ నాడు చేసే ఏవైనా సరే పైలోకంలో ఉండే మన పితృ వర్గం వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మన పూర్వీకులు ఎవరైతే మరి పరంపదించి ఉన్నారో వాళ్ళకి ఉత్తమ గతులు కలగాలి అనే ఒక ఉద్దేశంతో మరి ఈ అక్షయ తృతీయ నాడు కొన్ని విధి విధానాలు అంటే మనం చేసేది మంచి అయితే ఆ మంచి ఇప్పుడు 10 రెట్లు పెరుగుతుంది. మనం ఏదైనా ఇదే రోజు ఆలోచన చేసామా దాని యొక్క పాపం అనేది 10 రెట్లు పెరుగుతుంది. సో మీరు 365 రోజులు తప్పులు చేశారు, కనీసం ఈ ఒక్క రోజున మంచి చేయాలి. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య బ్రహ్మ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కంచి శేషగిరిరావు గారు. నమస్కారం గురుగారు. గురుగారు, మే 10వ తారీఖు అక్షయ తృతీయ ఉంది కదా, అక్షయ తృతీయ రోజు అసలు ఏమేం చేయాలి గురుగారు? అలాగే ఇంకో మాట మనం వింటూ ఉంటాం, అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని అంటూ ఉంటారు. అసలు ఇది నిజమేనా? ఒకవేళ కొంటే కనుక ఎలాంటి ఫలితాలు మనం పొందుతాం తెలియజేస్తారు? రైట్. ఇది ముందుగా మరి ఎప్పట్లాగానే మన ప్రేక్షకులందరికీ కూడా రాబోయే కానీ లేదా అక్షయ తృతీయ కానీ మొత్తానికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సో వారి యొక్క సంపదలు ఏవైనా కూడా అక్షయం కావాలని, వారి గుణ సంపద కూడా మరింత పెరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అక్షయము అంటే ఏంటంటే క్షేమం లేనిది అంటే నాశనం లేనిది అని. సో ఇక్కడ ఈ ఏదైతే ఇక్కడ మనం పాపం చేసినా ఆ పాపం అలాగే నాశనం కాకుండా ఇంకా అలానే పెరుగుతుంది. సో పుణ్యం చేసినా ఆ పుణ్యం అక్షయమై మనకి తరగని సంపదలు ఇస్తుంది అనేది. అయితే ఈ అక్షయ తృతీయ అనేది ఏంటంటే అసలు నిజానికి ఏంటంటే హిందూ ధర్మంలో అక్షయ తృతీయ నాడు చేసే ఏవైనా సరే పైలోకంలో ఉండే మన పితృ వర్గం వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మన పూర్వీకులు ఎవరైతే మరి పరంపదించి ఉన్నారో వాళ్ళకి ఉత్తమ గతులు కలగాలి అనే ఒక ఉద్దేశంతో మరి ఈ అక్షయ తృతీయ నాడు కొన్ని విధి విధానాలు అంటే ఏర్పడటం అనేది ఉంది. తర్వాత కాలంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనము అది వ్యాపారస్తులు ఏర్పరిచినది అనుకోండి, ఏదైనప్పటికీ కూడా ఈ బంగారం అంటే ఆ రోజు మనం అంతే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా సరే అక్షయం అవుతుందని. కనుక ఆ రోజు ఒక చిన్న బంగారం కొన్నా కూడా తర్వాత మనకి అక్షయమై ఇంకా ఎక్కువ బంగారం కొనుక్కున్నాను అంటే ఇంకా సంపదలు వృద్ధి చెందుతాయి అనే ఒక నమ్మకం. అయితే ఇక్కడ ఈ హిందూ ధర్మంలోకి మనకి కొన్ని అలా చొచ్చుకుపోయినవి కూడా ఉన్నాయి, అవే ధర్మాలేమో అన్ని భ్రమింపజేసేలాగా. కానీ నిజానికైతే ఈ హిందూ ధర్మంలో మనకి అది బంగారం ఆ రోజు కొనుక్కోవాలి అనేది అయితే ఎక్కడ శాస్త్రంలో ఉండదు, లేదు. సరే ఇక్కడ వ్యాపారస్తుల పరమావధ లేదా ఇంకో రకమైన పరమావధ అనుకుని ఆలోచిస్తే ఈ పని చేయటం వల్ల అయితే తప్పైతే కనపట్టలేదు. ఎందుకు తప్పు అయితే కనపట్టలేదు అంటే కనుక ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే బంగారం అనేది లక్ష్మీ స్వరూపం. తర్వాత గ్రహాల్లోకి వచ్చేప్పటికి అది సూర్యుడి యొక్క లోహం. సో సూర్యుడు మనకి ప్రధానంగా వచ్చేప్పటికి ఆరోగ్యం ఆయనే ఇవ్వాలి. సో మనలో జీవ చైతన్యానికి కారకుడు కూడా మరి సూర్యుడే అవుతున్నాడు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే సూర్యుడు విష్ణువు యొక్క అంశగానే చెప్తాం, అందుకని సూర్యనారాయణుడు అన్నాం. ఇక్కడ లక్ష్మీదేవి ఆడరూపం అయితే మరి లక్ష్మీదేవి కదా. అంటే ఒక రకంగా తెచ్చుకుంటే బంగారం తెచ్చుకోవడం వల్ల మనం ఇంటికి లక్ష్మినే తెచ్చుకుంటున్నాం తప్ప మనమేమి చెడు పని అయితే చేయట్లేదుగా. పైగా ఇవాళ మనకి ఎన్నో ఏళ్ళుగా ఒక నమ్మకం బలపడిపోయిన దాన్ని ఇవాళ మీరు ఇది మనకి హిందూ ధర్మంలో లేదు, మీరు కొనుక్కోవద్దు అన్నంత మాత్రాన మారే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు. ఇక్కడ మనకి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సరే కొనేవాళ్ళు ఎలాగో కొంటున్నారు కదా, ఆ కొనేవాళ్ళకి చెడు అయితే కాదు. సో బంగారం కొనేది ఒక మంచి పని కదా, అందులో ఇవాళ రోజుల్లో బంగారం రేటు రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తరగటం లేదు కదా. సో అలాంటప్పుడు బంగారం కొనుక్కుని ఎంతో కొంత మంచి జరుగుతుంది, దాన్ని మనం ఆక్షేపించవలసిన అవసరం లేదు. బట్ యథార్థం మాట్లాడుకోవాలి అంటే మాత్రం మన ధర్మంలో అదైతే లేదు అంతవరకే. సో ఇక్కడ మన ధర్మంలో చెప్పింది ఏంటంటే పొద్దున మనం అన్ని పండుగల్లాగానే దీనికి కూడా తైలాంజన స్నానం అనేది చేయాలి పొద్దున. ఆ తర్వాత పొద్దున అది అయిపోయిన తర్వాత మనం ఏదైనా సరే అంటే ఇలాంటివి ఏమైనా సరే మనం నిర్వహించే వాళ్ళైతే పితృ తరపున ఇలాంటివన్నీ కూడా నిర్వహించాలి. వాళ్ళకి ఇందాక చెప్పాను కదా, అవోద్వాలోకాలకి వాళ్ళకి ఉత్తమ సద్గతులు వెళ్ళడం కోసం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ పితృ తరపున ఇవ్వటం అనేది కూడా అక్షయ తృతీయ నాడు అయితే ఉంటుంది.
తర్వాత అందులో మరి ఈ నర్మదా నది పుష్కరాలు కూడా 12వ తారీఖు దాకా కొనసాగితే ఇది మధ్యలో 10వ తారీఖు రావటం అనేది ఉంటుంది. కనుక పితృతర్పణం అనేది కూడా చెప్పుకోదగిన అంశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం కామన్గా చేయాల్సింది ఏంటంటే ఏదైనా సరే పుణ్యం అనేది పెరగటం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఆలయ సందర్శనం అయితే ఉండాలి. ఇది తేలిగ్గా అయ్యే పని. సో అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే ఎవరికైనా సరే ఒక మంత్ర జపం అనేది ఎప్పటి నుంచో ఉందనుకోండి, ఈరోజు వీళ్ళు మరింత సాధన చేస్తే కనుక అది ఇంకా దానివల్ల వచ్చే ఫలితం అనేది ఇంకా వేగంగా పెరగడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది. కనుక మంత్ర సాధన లేదు, కొత్తగా మీరు మంత్రం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే మీకు తెలిసిన దగ్గరలో ఏదైనా గురువు ఉంటే ఆ గురుముఖంగా ఇదే రోజు కనుక మీరు మంత్రం తీసుకుని సాధన చేసినట్టయితే కనుక ఆ పుణ్యం కూడా అక్షయం అవుతుంది. సో అందుకని కొత్తగా తీసుకునేది నేర్చుకునేదానికంటే మీరు ఒకటే గుర్తుంచుకోండి, వాళ్ళు మనకి ఏదైనా శాస్త్రంలో ఏది ఉంది ఏం లేదనేది పక్కనట్టండి. మనం చేసేది మంచి అయితే ఆ మంచి ఇప్పుడు 10 రెట్లు పెరుగుతుంది. మనం ఏదైనా ఇదే రోజు పాపాలోచన చేసామా దాని యొక్క పాపం అనేది 10 రెట్లు పెరుగుతుంది. సో మీరు 365 రోజులు తప్పులు చేశారు, కనీసం ఈ ఒక్క రోజున మంచి చేయండి. అంటే చాడీలు చెప్పడం ఆపండి, లేదా ఇతరులకు వెన్నుపోటు పొడవాలనే భావాన్ని పక్కనెట్టండి. సో అందుకని ఈరోజు మీరు ఏదైతే ఉత్తమ కర్మ ఆచరిస్తారో ఆ ఉత్తమ కర్మ ఖచ్చితంగా మనకి 10 రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది. అదే అక్షయ తృతీయ, అదే నిజమైన తృతీయ. సో కనుక ఆ రకంగా మీరు చేయండి, ఖచ్చితంగా మంచి అవుతుంది. ధన్యవాదాలు గురుగారు.